హరే కృష్ణ. మన ముందు ఎపిసోడ్లలో శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుడు బృందావనంలో చేసిన లీలలన్నింటినీ మనము చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనము శ్రీకృష్ణ బలరాములు మధురలో చేసిన లీలలను గురించి చెప్పుకుందాం. బలరామకృష్ణుడు దేవకి పుత్రులేనని, వారు బృందావనంలో ఉన్నారని నారదుడి ద్వారా కంసుడికి తెలిసింది. తనను మోసం చేసి తన బిడ్డలను నందుడి దగ్గరకు పంపాడని వసుదేవుడిపై కంసుడికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ దేవకి వసుదేవులను బంధించాడు. బలరామకృష్ణులను మధురకు రప్పించి చంపుదామని కంసుడు కుట్ర పన్నాడు. అందుకు అక్రూరుడు అనే దూతను ఎంపిక చేశాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు, అందుకే కంసుడు అతన్ని ఎంపిక చేశాడు. అలాగే అక్రూరుడు కంసుడి మంత్రి, స్నేహితుడు. అతను చెప్తే శ్రీకృష్ణుడు మధురకు వస్తాడని కంసుడి నమ్మకం. మరి ఏం చెప్తే కృష్ణుడు వస్తాడు? తన మేనమామ ధనుర్యాగం చేస్తున్నాడని, దానికి తప్పక రావాలని చెప్పి కృష్ణుడికి కంసుడు ఆహ్వానం పంపాడు. కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని, అతన్ని సంహరించడం సాధ్యం కాదని అక్రూరుడు కంసుడికి ఎన్నో విధాలుగా చెప్పాడు. అయినా కంసుడు వినలేదు. రాజాజ్ఞ పాటించాలి కాబట్టి అక్రూరుడు గోకులానికి బయలుదేరాడు. ఈ రకంగానైనా కృష్ణుడి దర్శనం దొరుకుతుందని అక్రూరుడు ఆనందపడ్డాడు. ఈలోపే కంసుడు కేసి అనే రాక్షసుని గోకులానికి పంపాడు. బలరామకృష్ణుని సంహరించాలని ఆదేశించాడు. అతి భయంకరమైన గుర్రం రూపం ధరించి ఆ కేసి రాక్షసుడు కృష్ణుడిపై దాడి చేసేందుకు అతి వేగంగా పరిగెత్తింది. ఆ గుర్రాన్ని ఒక్క దెబ్బతో సంహరించాడు కృష్ణుడు. అప్పుడే కంసుడికి కృష్ణుడి శక్తి ఏంటో అర్థమైంది. తన ఏర్పాట్లలో తాను ఉన్నాడు. ఆ మర్నాడు కంసుడి ఆజ్ఞతో అక్రూరుడు గోకులానికి వెళ్ళాడు. అయితే కంసుడి దూతగా వెళుతున్న తనను కృష్ణుడి భక్తుడిగా ఆ దేవదేవుడు చేరదీస్తాడో లేదో అని భయపడ్డాడు. బృందావనంలో బలరామకృష్ణులను అక్రూరుడు కలిశాడు. అక్రూరుని కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు. సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణ భక్తితో అక్రూరుడు పరవశించాడు. అక్రూరుడు నందుని కలిసి కంసుడు చెప్పిన వివరాలను వివరించారు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా చెప్పాడు. మధురలో ధనుర్యాగానికి బలరామకృష్ణుడు రావాలని కంసుడు పంపిన ఆహ్వానాన్ని అక్రూరుడు చూపించాడు. కంసుడు గురించి తెలిసిన బలరామకృష్ణులు తాము మధురకు వస్తున్నామని వర్తమానం తెలియజేశారు. అలా బలరామకృష్ణుడు బృందావనాన్ని వదిలి మధురకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ ఇన్నాళ్ళ బృందావనానికి ప్రాణంగా నిలిచి కృష్ణుణ్ణి వదిలి ఆ ప్రజలు ఉండలేకపోయారు. ముఖ్యంగా అతనే తమ ప్రాణంగా భావించిన గోపికల రోదనలతో బృందావనం నిండిపోయింది. వారందరినీ ఓదార్చి ధనుర్యాగానికి నందయశోదలను కూడా రమ్మని కృష్ణుడు చెప్పాడు. ఈ గోపికల్లో కృష్ణుడు వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రాణమే పోయినంతగా విలపించిన కృష్ణుడి మరో ప్రాణం రాధ. అలా శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరాడు. మధురలో జరిగే ఘట్టాల కన్నా ముందు అసలు ఈ రాధ ఎవరు? రాధాకృష్ణుల కథ ఏంటో శ్రీకృష్ణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది రాధ. రాధాకృష్ణుల గురించి చాలా పుస్తకాల్లో, అలాగే పురాణాల్లో ఎన్నో వివరణలు ఉన్నాయి. కానీ రాధాకృష్ణుల చరిత్ర తెలుసుకోవాలంటే ఖచ్చితమైన ఆధారం ఒకటి ఉంది. అదే బ్రహ్మవైవర్త పురాణం. అలాగే ఉత్తరాది వారు, ముఖ్యంగా మధుర, బృందావనం ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బ్రహ్మవైవర్త పురాణాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే రాధాకృష్ణుల పూర్తి చరిత్ర అంతా 18 పురాణాల్లో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణాల్లో ఉంటుంది. ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో ఒకరినొకరు నమస్కారానికి బదులుగా రాధే రాధే అని సంబోధించుకుంటారు. అంటే వారు రాధను
కృష్ణుడిని వేరువేరుగా చూడరు. కృష్ణుడి ఆత్మ సౌందర్యాన్ని రాధగా పూజిస్తారు. ఉత్తర భారతమంతా రాధాకృష్ణుల ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణమే దీనికి ఆధారం. భాగవతంలో ఉన్న కృష్ణుడి చరిత్ర అంతా ఈ బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఉంటుంది. ఆ చరిత్రతో పాటు రాధాకృష్ణుల చరిత్ర ఈ పురాణంలో ముఖ్యమైన అధ్యాయం. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడి బాల్యాన్ని భాగవతం ఆధారంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధాకృష్ణుల చరిత్రను తెలుసుకుందాం. ఇంతకీ రాధ ఎవరు? శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోయాక రాధ ఏమైంది? నిజంగా రాధ ఉందా? ఇలాంటి సందేహాలకు ఈ స్టోరీ వివరంగా సమాధానాలు చెప్తుంది. బ్రహ్మవైవర్త పురాణంలో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. అవి బ్రహ్మఖండం, ప్రకృతి ఖండం, గణేశఖండం, శ్రీకృష్ణ జన్మఖండం. వీటిలో చివరిదైన శ్రీకృష్ణ జన్మఖండం 2 భాగాలుగా ఉంటుంది. ఆ 2 భాగాల్లో శ్రీకృష్ణుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ చాలా బాగా వివరించారు. వాటిలో శ్రీకృష్ణుడు బృందావనంలో గడిపిన రోజుల్లో ఈ రాధాకృష్ణుల గాథ జరిగినట్టు బ్రహ్మవైవర్త పురాణం వివరించింది. ఎన్నో లోకాలను పురాణాలు వివరించాయి. వాటిలో ఒకటి గోలోకం. బ్రహ్మలోకం, కైలాసం, విష్ణులోకాలను పైన ఉండే ఈ గోలోకాన్ని తన కోసమే ప్రత్యేకంగా విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు సృష్టించుకున్నాడని, ఆ గోలోకంలో శ్రీకృష్ణుడు ఆయన ఇష్టసఖి రాధ విహరించారని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. విష్ణులోకంలో ఒక భాగమే ఈ గోలోకం. దుష్టులను శిక్షించేందుకు శ్రీకృష్ణుడు ఈ భూమికి వచ్చాక కృష్ణుని వదిలి ఉండలేని రాధ కూడా బృందావనంలో అవతరించింది. కృష్ణుడి అవతార సమాప్తి తర్వాత రాధ కూడా శరీరాన్ని విడిచిపెట్టి గోలోకానికి చేరుకుంది. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో రాధాకృష్ణుల గాథ. గో అంటే తేజస్సు అని అర్థం. గోవు అంటే తేజస్సు కలిగిన పవిత్ర జీవి. గోలోకం అంటే తేజస్సుతో నిండిన లోకం. భగవంతుడి ధ్యానమే లోకంగా బతికే సాత్వికులు చాలా అరుదుగా ఉంటారు. వారి ఆత్మ సూక్ష్మస్థితిలో అత్యంత తేజస్సుతో ఉంటుంది. అలాంటి తేజోమయ ఆత్మలు చేరుకునే ప్రాంతమే గోలోకమని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడి తేజస్సే రాధ. రాధ వేరు, కృష్ణుడు వేరు కాదని గోలోక వివరణ స్పష్టంగా చేస్తుంది. అలాగే సృష్టి ఏర్పడినప్పుడు తొట్టతొలిగా ఏర్పడిన తేజస్సు ఉన్న ప్రాంతమే గోలోకం అని బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది. బ్రహ్మవైవర్త పురాణంలో రాధ గురించి ఇలా ఉంది. ప్రకృతి అసలైన స్వరూపమే రాధ. శ్రీకృష్ణుడే సృష్టిని నడిపించే విష్ణుశక్తి. విష్ణుశక్తి ఎక్కడుంటే ప్రకృతి కూడా అక్కడే ఉంటుంది. ప్రకృతికి విశ్వమే ఆధారం కనుక శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడే అతనిలో తేజస్సుగా రాధ ఉంటుంది. రాధ అనే పేరు రే అనే బీజాక్షరం నుంచి వచ్చింది. రే అనే బీజాక్షరం ప్రేమించే శక్తికి అధిష్టాన దేవత. మనస్సులో ప్రేమను పెంచి అసూయ ద్వేషాలను లేకుండా చేసే శక్తికి మరో పేరు రాధ. అందుకే శ్రీకృష్ణుడు రాధను తన ప్రాణంలో ధరించాడు. విష్ణు అవతారాలను మనం చూస్తే అన్నీ ఎక్కువగా రాక్షస సంహార ఉగ్ర రూపాలే ఉంటాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం ఇలా అన్నీ రాక్షస సంహార అవతారాలే. కానీ రామావతారంలో శ్రీరాముడు కుటుంబ వ్యక్తి, అలాగే ప్రజలను పాలించే చక్రవర్తి కనుక మిగిలిన అవతారాల్లో ఉన్నట్టు ఆగ్రహావేశాలతో ఉండకూడదు, సహనంగా ఉండాలి. కనుకే
అక్కడ శ్రీరాముని పక్కనే అనుక్షణం సహనదేవతల సీతమ్మ వారు ఉన్నారు. ధీ అనే బీజాక్షరానికి అధిదేవత సీత. ధీ అంటే తపశ్శక్తికి అధిదేవత. ఆమె తపశ్శక్తికి భయపడే రావణుడు అశోకవనంలో ఆమెకు దూరంగా నిల్చునే మాట్లాడేవాడు. సీతమ్మను రావణుడు అపహరించగాని, సీత దూరం అవ్వగాని శ్రీరాముడు ఉగ్రరూపాన్ని ధరించాడు, రావణ సంహారం చేశాడు. అలాగే శ్రీకృష్ణ అవతారంలో ఆయన జన్మించిన కుటుంబంలోని మిత్రులు, బంధువులు, శత్రువులు అందరూ ఉన్నారు. ఆయన సంహరించాల్సింది రాక్షసాంశంలో ఉన్న తన బంధువుల్ని. అందుకే సహనంతో, సంయమనంతో దైవ కార్యాన్ని నిర్వహించాలి. లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవితో వివాహం జరిగే వరకు కృష్ణుడి ఉగ్రరూపాన్ని శాంతపరిచే ప్రేమశాంతి తనలోనే భాగమైన రాధ నుంచి కృష్ణుడు పొందాడు. కంసుని సంహరించేందుకు ఉగ్రరూపంలోని కృష్ణుడు వెళ్ళాలి అంటే రాధను వదిలేయాలి. రాధను వదలడం అంటే శత్రువుల మీద ప్రేమను వదిలివేయడం. అలా రాధను వదిలి మధుర వెళ్ళిన మర్నాడే కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఇంత అందంగా బ్రహ్మవైవర్త పురాణంలో రాధాతత్వాన్ని వివరించారు. ఇక శరీరాల విషయానికి వస్తే, దైవం ఒక శరీరాన్ని ధరించిన దైవకార్యం ముగిసిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తుంది. శ్రీకృష్ణుడి నిర్యాణం లాగే రాధా నిర్యాణం కూడా జరిగింది. తాను ధరించిన శరీరాన్ని వదిలేసి తన లోకమైన గోలోకానికి రాధ తేజస్సు వెళ్ళిపోయింది, కృష్ణుడిలో కలిసిపోయింది. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలందరికీ ఈ రాధాతత్వాన్ని బోధించాడు. రాధాతత్వం అంటే ప్రేమించే గుణం. ఆ బోధనలని రాసలీలలు అంటారు. రాసలీలలు అంటే శృంగారం అనే అర్థం వచ్చేటట్లు చాలామంది రాసేస్తారు, కానీ అది తప్పు. రాస అనే పదం రసం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. రసం అంటే భక్తిలో గాఢత. భక్తి లేదా ఆధ్యాత్మికతలో ఉన్న గొప్ప సారాంశాన్ని తన వేణుగానం వివిధ రకాల నృత్య రూపాలతో ఆకట్టుకునే విధంగా శ్రీకృష్ణుడు గోపికలకు వివరించాడు. భక్తి ఎంత గొప్పదో, ఎన్ని లీలలు చేయగలదో వివరించాడు. దృశ్య మాధ్యమం ద్వారా చేస్తే ఎంతటి కష్టమైన కథ అయినా సులభంగా అర్థమవుతుంది. అలా భక్తిని కళారూపాలతో చెప్తూ ప్రేమ గొప్పతనాన్ని అందరూ వర్ణించే విధానాన్ని మొదలుపెట్టింది. రాధను తన సగభాగంగా ధరించిన శ్రీకృష్ణుడు అంటే ప్రేమను పంచిన శ్రీకృష్ణుడు అని అర్థం. భక్తి రసాన్ని వివరించే కళారూపాలే రాసలీలలుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో శ్రీకృష్ణుడి రాసలీలల రూపకాలను చాలా పవిత్రంగా భావిస్తారు, నృత్యాలతో ప్రదర్శిస్తారు. అలాంటి గొప్ప రాసలీలల రూపకాలను శ్రీకృష్ణుడు గోపికల మధ్య శృంగార లీలలుగా వర్ణించిన వారు అసలు సబ్జెక్టే తెలియని అజ్ఞానులు అనుకోవచ్చు. రాధాకృష్ణుల పవిత్ర ఆధ్యాత్మిక బంధం గురించి అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదని ఇప్పటికీ ఎంతోమంది కృష్ణ భక్తులు చెప్తూ ఉంటారు. పైగా రాధ కృష్ణుడికి అత్తవరస అవుతుందన్న ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కథ కూడా చెప్పుకుందాం. వారిద్దరి బంధాన్ని తప్పుగా చూపించిన అజ్ఞాన ప్రచారాలు చాలా ఉన్నాయి. భాగవతంలో రాధ ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది కనుక రాధ లేదనే వారు చాలామంది ఉన్నారు. రాధాకృష్ణులు భార్యాభర్తలని ఎక్కడా లేదు కనుక అసలు రాధే లేదన్న ప్రచారం వచ్చింది. కానీ రాధాతత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు కథ అర్థమవుతుంది. అందుకు బ్రహ్మవైవర్త పురాణమే సరైన సమాధానం. ఇక బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధాకృష్ణుల గాథను తెలుసుకుందాం. విష్ణులోకంలో ఒక భాగమే గోలోకం. ఆ గోలోకం ఆనందానికి, మోక్షానికి, సృష్టి మొదలైనప్పుడు తొట్టెటలి తేజస్సుకి మూలం. ఆ గోలోకంలో విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలోనే ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడి ఆనంద సఖి రాధ.
రాధాకృష్ణుల దైవిక రూపాలు కొలివి ఉండే లోకమే గోలోకం. భగవంతుడే తమ లోకంగా బతికే మహర్షుల ఆత్మస్వరూపాలు చేరుకునే తేజోలోకం, ఆనంద నిలయం గోలోకం. ఆ గోలోకంలో విష్ణువుకి గొప్ప భక్తుడు శ్రీరాముడు, కృష్ణ మందిరానికి ద్వారపాలకుడు. శ్రీకృష్ణుడి ఇష్టసఖుల్లో విరజ కూడా ఒకరు. ఆమెను తనతో సమానంగా కృష్ణుడు ఇష్టపడటం రాధకు నచ్చలేదు. ఈ విషయమై శ్రీకృష్ణుని అడిగేందుకు రాధ అతని మందిరానికి వెళ్తున్నప్పుడు ద్వారపాలకుడైన శ్రీరాముడు రాధను లోపలికి అనుమతించలేదు. తల్లిలాంటి తనని ధిక్కరించినందుకు శ్రీరాముణ్ణి రాక్షసుడిగా కావాలంటూ రాధ తీవ్రంగా శపించింది. స్వామి సేవలో ఉన్న తనను శపించినందుకు శ్రీరాముడు ఆగ్రహించాడు. మానవకాంతగా గోలోకంలో గోపికగా జన్మిస్తావని రాధను శ్రీరాముడు తిరిగి శపించాడు. ఆ తర్వాత శ్రీరాముడు రాధ ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఈ వాగ్వాదాన్ని చూసి బాధపడిన విరజ ఒక నదిగా మారిపోయింది. అలా విరజా నది ఆవిర్భవించింది. శ్రీకృష్ణుని విడిచి ఉండలేని రాధ తన శాపం గురించి కృష్ణుడితో చెప్పుకొని బాధపడింది. అప్పుడు ఆ కృష్ణుడే ఓదార్చి ఇదంతా తాను ఆడించిన ఆటేనని, తాను కూడా భూమిపై అవతరించాల్సి ఉందని, గోలోకంలోనే నీతో పాటే నేను ఉంటానని రాధతో చెప్పాడు. కృష్ణుడు అలా రాధ గోపికగా, శ్రీకృష్ణుడు గోపాలుడిగా భూమిపై అవతరించారు. రాధ శాపానికి గురైన శ్రీరాముడే రాక్షస చక్రవర్తి అయిన శంఖచూడుడిగా జన్మించి శివుడు త్రిశూలానికి బలై తిరిగి గోలోకానికి చేరుకున్నాడు. ద్వాపరయుగంలో విష్ణువు కృష్ణావతారంగా రాధ గోపికగా గోకులంలో జన్మించారు. శ్రీకృష్ణుడికి ఆ పేరు పెట్టిన రాజగురువు గర్గ మహర్షి. అలా లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అలా ఈ గర్గ మహర్షి శ్రీకృష్ణుడి నామకరణ కార్యక్రమంలో రాధ గురించి నందుడికి చెప్పాడు. ఈ గాథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలోనే ఉంది. శ్రీకృష్ణుడి 10 నామాల్లో ఒకటిగా రాధా ప్రాణాధిక అని గర్గ మహర్షి పఠించాడు. అప్పుడు ఈ రాధ ఎవరని నందుడు గర్గ మహర్షిని అడిగాడు. శ్రీకృష్ణుడి అర్ధభాగమే ఒక తేజస్సుగా మారి రాధగా గోకులంలో జన్మించిందని గర్గ మహర్షి చెప్పాడు. రాధ తల్లిదండ్రులు కళావతి, వృషభాను. వీరు కూడా కారణజన్ములే. కళావతి, వృషభాను మానసిక సంకల్పంతో రాధ జన్మించింది. సీతమ్మ, ద్రౌపదిలాగే రాధ కూడా అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి జన్మించిన స్త్రీ కాదు. శాపవశాత్తు మానవకాంత అయిన శ్రీకృష్ణుడి నుంచి సగం తేజస్సు విడిపోయి ఆ దివ్య శరీరంతోనే రాధమ్మ గోకులంలో జన్మించింది. రాధ ఆ పరమాత్మ అర్థభాగమని గర్గ మహర్షి నందుడికి వివరించాడు. అంటే రాధ వేరు, కృష్ణుడు వేరు కాదు. రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు తన ఉగ్ర రూపంతో, విశ్వరూపంతో దుష్ట సంహారం చేశాడు. అలాగే రాధ అనే ప్రేమభావంతో ప్రేమను పంచాడు. ఆ ప్రేమలో గోకులంతో పాటు తాను ప్రేమలో మునిగాడు. ప్రతి మనిషిలోనూ రకరకాల ఆలోచనలు ఉంటాయి. కోపం, ప్రేమ, మానవత్వం, అహంకారం, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. వీటిలో కోపాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని జయించే ఏకైక మంత్రం ప్రేమ. మన మనసుని ప్రేమ, అభిమానంతో ఎక్కువగా నింపితే శత్రుభావనలు ఉండవు. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన రాధాతత్వం. అలా శాపవశాత్తు మానవకాంతగా రాధ దుష్ట శిక్షణ కోసం శ్రీకృష్ణుడు జన్మించారు. తన అర్ధభాగమైన కృష్ణుడు జన్మించగానే మరో అర్ధభాగమైన రాధ మనస్సు శ్రీకృష్ణుడిలో ఐక్యమైంది. శ్రీకృష్ణుడు, రాధ వీరిలో ఎవరు ముందు జన్మించారు? ఇద్దరిలో రాధ చాలా ముందుగా గోకులంలో జన్మించింది. శ్రీకృష్ణుడి జననం కోసమే ఎదురు చూస్తున్న రాధ చిన్న పిల్లాడిగా
ఉన్న శ్రీకృష్ణుని చూసేందుకు మాయా రూపంలో నందుడి ఇంటికి వచ్చినట్లు కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. గర్గ మహర్షి రాధ గురించి ముందే చెప్పడం వల్ల నందుడు రాధను గుర్తుపట్టాడు. అప్పుడే రాధ తన అసలు గాథను నందుడికి చెప్పి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని నందుడి దగ్గర మాట తీసుకుంది. అలా చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుని ప్రాణంగా చూసుకుంటూ గోకులంలో అతని వెంటే ఇప్పుడు రాధ ఉండేది. గోపికల్లో ఒకరిగానే ఉంటూనే శ్రీకృష్ణుడికి సేవలు చేసేది. శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు తమ మాయా రూపాలతోని గోకులంలో సంచరించారు. శ్రీకృష్ణుడు రాధ ఇద్దరి శరీరాలు ఒకటే, ఇద్దరు వేరువేరు కాదు. కానీ శాపవశాత్తు రాధ అంటే శ్రీకృష్ణుడి తేజస్సు మరొక స్త్రీగా జన్మించాల్సి వచ్చింది. అందువల్ల శాప విమోచనం అయ్యే వరకు శ్రీకృష్ణుడి చేరలేకపోతున్నాననే బాధతో విరహంతో రాధ తన కష్టాన్ని కృష్ణుడితో చెప్పుకునేది. దుష్ట శిక్షణార్థం అవతరించిన కృష్ణుడు తన దైవ కార్యాన్ని ముగించే వరకు ఈ కష్టం తప్పదని రాధను ఓదార్చేవాడు. ఇదంతా బ్రహ్మవైవర్త పురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారు. అయితే రాధాకృష్ణుల ప్రణయగాథ అంతా వారిద్దరి మాయా రూపాలతో జరిగిందే తప్ప ఈ భూమి మీద జన్మించిన శ్రీకృష్ణ అవతారం రాధల మధ్య జరిగినట్లు పురాణాల్లో ఎక్కడా లేదు. శ్రీకృష్ణుడు జన్మించగానే గోకులంలో ఉన్న రూపంతో రాధను కలిశాడు. రాధ కూడా తన మాయా రూపంతోనే కృష్ణుడిని కలిసింది. వారిద్దరి ప్రణయగాథే ఒక మాయ. ఈ ప్రణయాన్ని జయదేవుడు తన అష్టపదుల్లో గొప్పగా వర్ణించాడు. మరి అంత గొప్ప రాధను కన్న తల్లిదండ్రులు కూడా కారణ జన్ములే అయి ఉండాలి కదా. వారి తల్లిదండ్రుల గురించి బ్రహ్మవైవర్త పురాణాల్లో పూర్తి వివరాలు ఉన్నాయి. రాధను తన మానసిక శక్తిలో కన్నా ఆ తల్లి కళావతి చాలా గొప్ప తపస్వి. కళావతి పితృదేవతల మానస కన్య. ఆమె కూడా అయోనిజే అంటే పితృదేవతల మానసిక సంకల్పంతో జన్మించిన గొప్ప సాధ్వి. ఈ కళావతికి ఇద్దరు చెల్లెళ్ళు, రత్నమాల, మేనక. వీరిలో రత్నమాలే జనకుడి భార్య సునైనగా జన్మించింది. ఈ సునైన మరో పేరే రత్నమాల. శ్రీరాముడి యుగంలో సీతమ్మను పెంచిన తల్లి ఈమె. కళావతి మరో సోదరి మేనక. ఈమె హిమవంతుడికి భార్య అయింది. వీరిద్దరి కుమార్తె సతీదేవి. సాక్షాత్తు పరమశివునికి సతీదేవి ధర్మపత్ని. అంటే రాధను పెంచిన తల్లి కళావతి అయితే సీతమ్మను పెంచిన తల్లి కళావతి సోదరి రత్నమాల. ఇక సాక్షాత్తు పార్వతీదేవి అయిన సతీదేవిని పెంచిన తల్లి ఈ కళావతి. కళావతి మరో సోదరి మేనక. ఇలా కళావతి, రత్నమాల, మేనక ముగ్గురు సృష్టిని నడిపించే దేవతాశక్తులకు మాతృమూర్తులు అయ్యారు. కారణ జన్మురాలైన రాధను పెంచేందుకు కళావతి గోపికా స్త్రీగా కన్యాకుబ్జ నగరంలో జన్మించింది. కళావతికి పూర్వజన్మలో భర్త సుచేంద్రుడు. అతని రాధ తండ్రి వృషభానుగా గోకులంలో జన్మించాడు. ఈ వృషభాను నందుడికి ఆప్తమిత్రుడు. అలా వృషభాను, కళావతి ఇద్దరు మహాతపస్సులు కనుక వారిద్దరి మానసిక సృష్టే రాధ. గోకులంలో మానవ స్త్రీగా ఉండాలన్నది శాపం కాబట్టి తాను ఒక రాధగా ఒక మాయా స్త్రీని సృష్టించింది. ఆమెని అందరూ రాధ అని పిలిచేవారు. కానీ ఆమె అసలు రాధ కాదు, మాయా రాధ. అసలు రాధ శ్రీకృష్ణుడి సేవలో తరించింది. ఈ గాథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలోనే ఉంది. ఇక రాధాకృష్ణులు అనగానే మనకు గుర్తొచ్చేది బృందావనం. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ ఒక గొప్ప క్షేత్రం బృందావనం. బృందావనానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సత్యయుగంలో కేదార అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. విష్ణు భక్తిలోనే తరించి ఆయన సన్నిధిలోనే మోక్షం పొందాడు.
అతని పేరు మీద కేదార తీర్థం అనే పేరు వచ్చింది. ఆ కేదారకి ఒక కుమార్తె, ఆమె పేరు బృంద. ఆమె విష్ణువునే భరించాలని తీవ్రమైన తపస్సు చేసి విష్ణువునే భర్తగా పొందింది. బృంద తపస్సు చేసిన ప్రాంతమే బృందావనంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు రాధాదేవి షోడశ నామాల్లో బృంద అనే నామం కూడా ఉంది. రాధ కోసమే శ్రీకృష్ణుడు ఈ వనాన్ని నిర్మించి బృందావనం అనే పేరు ఆయనే పెట్టాడని పురాణాల్లో మరో గాథ కూడా ఉంది. రాసలీలలు, రాస అంటే భక్తి రసం నుంచి వచ్చిన పదమని లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా. మొత్తం బృందావనం ప్రాంతంలో ఎంతమంది గోపికలు ఉన్నారో బ్రహ్మవైవర్త పురాణం వివరించింది. రాధకు 33 మంది గోపికలు ప్రాణ స్నేహితురాళ్ళుగా ఉండేవారు. వీరితో పాటు 1,00,000కు పైగా గోపస్త్రీలు బృందావనంలో ఉండేవారని బ్రహ్మవైవర్త పురాణం వివరించింది. వీరందరూ రాధతో పాటు మిగిలిన 33 మంది గోపికలను అనుసరించేవారు. వీరంతా కృష్ణుడు వివరించే భక్తిరస రాసలీల బోధనలు పొందారు. బృందావనంలో వీరు తమకు వచ్చిన సందేహాలన్నీ కృష్ణుడిని అడగడం, ఆయన వారి సందేహాలను తీర్చడం ఈ రాసలీలల్లో ప్రధాన భాగం. వీటితో పాటు ఒక స్త్రీకి ఎంత విలువ ఉంది, ఆ విలువను ఎలా కాపాడుకోవాలి, ప్రేమ, విరహం, బాధ, సంసారం వీటిని అధిగమించి ఒక అద్భుతమైన మానసిక స్థితికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ రాసలీలల్లో కృష్ణుడు బోధించిన బోధనలు. అంటే ఒక అద్భుతమైన స్త్రీగా మారాలంటే ఏం చేయాలో తత్వబోధన చేసిన గురువు కృష్ణుడు. ఆ గోపికలంతా శ్రీకృష్ణుడిని తమ భర్తగా ఊహించుకున్నారు అన్నది నిజం. కానీ అంతకు మించి వారంతా శ్రీకృష్ణుడిని తమ గురువుగా గౌరవించారు. పైగా ఆ గోపికలంతా కారణ జన్ములే. శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత ఎంతోమంది స్వచ్ఛందంగా శరీరాలు వదిలేశారు. ప్రేమలోని అత్యున్నత స్థితిని వారు శ్రీకృష్ణుడి నుంచి పొందారని కృష్ణ చరిత్ర చెప్తుంది. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు రాధ మిగిలిన గోపికలకు ఏ విషయాలు చెప్పారో వివరంగా ఉంటుంది. వేదాల్లో, పురాణాల్లో ఉన్న ఆధ్యాత్మిక గాథలన్నీ శ్రీకృష్ణుడు వారికి చెప్పాడు. సందేహాలు తీర్చాడు. ఆధ్యాత్మిక యోగిక జీవనం ఎంత గొప్పదో చెప్పాడు. విశ్వరూపాన్ని కృష్ణుడు తన ప్రియమైన అర్జునుడికి చూపించాడు. అదే విశ్వస్వరూపాన్ని తన ప్రియమైన గోపికలతో వేణుగానంతో చేస్తూ, వారితో నర్తిస్తూ, వారికి అర్థమయ్యే భాషలో వివరించాడు. వారితో ఆడుకుంటూ, వారి అభిమానాన్ని పొందుతూ గోపికలందరికీ విజ్ఞానం పంచాడు. తమకు విలువనిస్తే తిరిగి స్త్రీలు ఎంత ప్రేమను పంచుతారో శ్రీకృష్ణ గోపికల గాథలే ఉదాహరణ. రాసలీలల్లో కృష్ణుడు చెప్పిన తత్వం ఇదే. ఇలా బృందావనంలో 12 ఏళ్లు గడిచాయి. కృష్ణుడు బృందావనాన్ని విడిచి మథురకు వెళ్లే నాటికి కృష్ణుడి వయసు 12 ఏళ్లు మాత్రమే. విశ్వాన్ని నడిపించే విష్ణువైన 12 ఏళ్ల బాలుడిగా కృష్ణుడిగా బృందావనంలో గోపికలతో ఆడి పాడాడు. 12 ఏళ్ల వయసులో గోపాలుడికి ఆ గోపికలకు ఉన్న పవిత్రమైన స్నేహబంధాన్ని ఎంతోమంది రచయితలు అతిని జోడించి శృంగార క్రీడలను సృష్టించి మరీ రాశారు. రాధాకృష్ణుల ప్రణయం కూడా ఈ 12 ఏళ్ల బాలకృష్ణుడి రూపంలో జరిగిన కథ కాదు. వారిద్దరూ ఏకాంతంగా కలిసిన ప్రతి క్షణం గోలోకంలో వారి నిజ రూపాలతో రహస్యంగా కలిసిన క్షణాలే. ఈ విషయాన్ని బ్రహ్మవైవర్త పురాణం మాత్రమే కాదు, ఆ పురాణం ఆధారంగానే జయదేవుడు రాసిన అత్యంత సుందరమైన అష్టపదులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాయి. ఇలా కృష్ణుడికి 12 ఏళ్లు వచ్చాయో లేదో తన మేనమామ కంసుడికి తన మృత్యువు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. వెంటనే ధనుర్యాగం అనే యజ్ఞాన్ని ప్రకటించాడు. ఆ యజ్ఞం వంకతో అన్ని రాజ్యాల రాజులను పిలిపించాడు. బృందావనం నుంచి నందుడు బలరామకృష్ణులకు వర్తమానం పంపించాడు.
బృందావనం నుంచి నందుడు బలరామకృష్ణులకు వర్తమానం పంపించాడు. కంసుడు పిలిస్తే నందుడు అనుమానిస్తాడు. అందుకే గొప్ప కృష్ణ భక్తుడు కంసుడి మంత్రుల్లో ఒకరైన అక్రూరుణ్ణి దూతగా కృష్ణుడి దగ్గరకు కంసుడు పంపాడు. జీవితంలో కొన్ని క్షణాలైనా శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో గడపాలని పరితపిస్తున్న అక్రూరుడు ఆనందంగా బృందావనానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు తనకు దూరమైనట్లు రాధకు పీడకలలు వచ్చాయి. ఏదో జరిగిపోతుందని రాధ భయపడింది. ఈలోపు అక్రూరుడు వచ్చి తన శ్రీకృష్ణుణ్ణి మధురకు తీసుకోపోతున్నాడని తెలిసి రాధతో పాటు గోపికలంతా భయపడ్డారు. కృష్ణుడి కోసం వచ్చిన అక్రూరుడిని వారంతా దూషించారు. కొందరు అతనిపై దాడి చేశారు. కానీ కృష్ణుడు వారిని ఓదార్చి వారించి వారందరికీ వివరంగా అన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు మధురకు వెళ్ళడం, కంసుడిని సంహరించి తన తల్లిదండ్రులను విడిపించుకోవడం జరిగాయి. ఇక అప్పటి నుంచి బృందావనానికి కృష్ణుడు వెళ్ళలేదు. ఇక్కడ రాధా గోపికలు ఎప్పటికైనా ఒక్కసారైనా కృష్ణుడు బృందావనానికి మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక సమయంలో బృందావనంలో తన వారి క్షేమ సమాచారం తెలుసుకుందామని కృష్ణుడు అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తన ప్రియమైన స్నేహితుల్లో ఒకరైన ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపించాడు. ఉద్ధవుడు రాధను కలిసి కృష్ణుడు విజయాలన్నిటినీ వివరించాడు. ఆయన ఏ కారణంతో భూమి మీద అవతరించాడో రాధకు గుర్తు చేశాడు. అయినా రాధ కన్నీరు పెట్టుకుంది. కృష్ణుడు లేని బతుకు కష్టమని వినిపించింది. కృష్ణుడు తనను స్వయంగా వచ్చి కలిసే వరకు మనసులో బాధ తగ్గదని ఉద్ధవుడితో సందేశం పంపించింది. ఆ తర్వాత రాధా గోపికలు కృష్ణుడి ధ్యానంలోని బృందావనంలో గడిపేశారు. కృష్ణుడు మధురని వదిలేసి సాగరంలో ద్వారకను నిర్మించి శాశ్వతంగా అక్కడికి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు రాధకు పెట్టిన శాపంలో మరొకటి కూడా ఉంది. అదేమంటే 100 ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు నీకు దూరం అవుతాడు అన్నది ఆ శాపం. ఆ శాపం ఫలించింది. మహాభారత యుద్ధం ముగిసింది. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ద్వారక మునిగాక ఆ తర్వాత శ్రీకృష్ణుడి అవతార సమాప్తికి సరిగ్గా ముందు రాధను కృష్ణుడు కలిశాడు. అర్జునుడికి చెప్పినట్లే రాధకు కూడా కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. శ్రీకృష్ణుని కనులారా చూసిన తర్వాత రాధకు శాప విముక్తి కలిగింది. మానవ శరీరాన్ని వదిలి గోలోకానికి మళ్ళీ లక్ష్మీ రూపంలో చేరుకునింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని ముగించి గోలోకంలో రాధను చేరుకున్నాడు. శ్రీకృష్ణుడి సగభాగం రాధ. రాధ అంటే మనలో ఉన్న ప్రేమ. రాధ అంటే ప్రేమను పంచేది అని అర్థం. శ్రీకృష్ణుడిలో ఉన్న ప్రేమకు ప్రకృతి రూపమే రాధ. కృష్ణుడిలాగే ఆమె కూడా ఒక స్త్రీగా గోపికల్లో ఒకరిగా జీవించింది. కానీ కృష్ణుడికి మాత్రమే అసలైన రాధ మాయా రూపంలో కనిపించింది. కృష్ణుడు కోరుకున్న వారికి అసలైన రాధ దర్శనం ఇచ్చింది. ఉద్ధవుడు రాధను కలిసినప్పుడు ఆమె దివ్య స్వరూపాన్ని ఉద్ధవుడు చూశాడు. అంతేకాదు కృష్ణుడు ఉద్ధవుడికి బోధించిన దివ్య జ్ఞానాన్ని రాధ కూడా బోధించడం చూసి ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక సామాన్య గోపిక కాదని, సాక్షాత్ విష్ణు సహధర్మచారిణి అని ఉద్ధవుడు అప్పుడు గమనించాడు. కానీ గోపికలకు కనిపించే రాధ వేరు. కృష్ణుడి ప్రేమలో తరించిన అసలైన రాధ వేరు. ఆ కృష్ణుడితో పాటే భూమి మీద అవతరించి మళ్ళీ ఆ కృష్ణుడితో పాటే అవతారం చాలించిన గొప్ప భక్తురాలు, కారణ జన్మురాలు రాధ. ఇది బ్రహ్మ వైవర్త పురాణాల్లో ఉన్న రాధ కథ.